హలో అండి. ఫస్ట్ మన టీవీకి వైఫై కనెక్ట్ అవ్వాలి. తర్వాత డిస్ట్రో టీవీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఐకాన్ వచ్చింది, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా యూజర్ ఇంటర్ఫేస్ మన టీవీలోకి డిస్ప్లే అయిద్దండి. డిస్ప్లే అయిన తర్వాత ఇది ఓన్లీ బాలీవుడ్కి సంబంధించిన ఛానల్ అండి. సౌత్ ఛానల్స్ సపోర్ట్ చేయవు. మీకు లైవ్గా మీకు వెనకాల ఒకటి శాంపుల్ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను రీజనల్ లాంగ్వేజెస్. అందులో ఓన్లీ మన తెలుగు ఛానల్, న్యూస్ ఛానల్ ఒకటి, TV9 ఒకటి ఉందండి. మిగతా అన్నీ నార్త్ స్టేట్కి సంబంధించింది. నేను మళ్ళీ బయటకు వచ్చేసాను. మళ్ళీ అవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఏమేమి ఉన్నాయో స్క్రాల్ చేస్తున్నానండి. పిల్లలకు సంబంధించిన కిడ్స్ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత మ్యూజిక్ ఛానల్స్. 9XM క్లిక్ చేశానండి, అదిగోండి సాంగ్ ప్లే అవుతుంది. సాంగ్ ప్లే అవుతుంది. నేను బయటకు వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకో ఛానల్ని సెలెక్ట్ చేసుకున్నానండి, మ్యూజిక్ ఛానల్ని. ఇది కూడా ప్లే అవుతుందండి, మ్యూజిక్ ఛానల్ కూడా. ఇలా డిస్ట్రో టీవీ యాప్ ద్వారా మనం నార్త్ స్టేట్ ఛానల్స్ని, మ్యూజిక్ ఛానల్స్ని మనం వినొచ్చండి ఫ్రీగా. కంపల్సరీగా మన ఆండ్రాయిడ్ టీవీకి వైఫై కనెక్షన్ అయ్యి ఉండాలి యాప్ రన్ అవ్వాలి అంటే. ఇంగ్లీష్ ఛానల్స్ కొన్ని ఉన్నాయండి. సో మేము ఇంగ్లీష్ ఛానల్ సెలెక్ట్ చేశాను. ప్లే అవుతుంది. అన్ని డిస్ట్రో టీవీ యాప్లో అన్ని ఛానల్స్ ప్లే అవుతాయండి. బఫరింగ్ అంత ఏమి ఉండదు, ఫాస్ట్గానే ఉంటుంది. నేను కిడ్స్ ఛానల్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నానండి. ఒక కిడ్స్ ఛానల్ సెలెక్ట్ చేసుకుని ప్లే చేస్తున్నాను. ఎందుకంటే కిడ్స్ ఛానల్ కూడా ప్లే అవుతుందండి. ఇలా మన నచ్చిన ఛానల్స్ని ప్లే చేసుకోవచ్చు అండి ఫ్రీగా ఆండ్రాయిడ్ టీవీలో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని. బట్ ఇందులో సోనీ టీవీ అవి ప్లే అవ్వండి. జీటీవీ, సోనీ టీవీ, మా టీవీ అసలు ప్లే అవ్వవు. ఓన్లీ సెలెక్టెడ్ ఛానల్స్ వరకే ప్లే అవుతాయి. డిఫాల్ట్ ఛానల్స్ ఇవన్నీ వీటి వరకే మనం ప్లే చేసుకోగలమండి. నేను ప్రజెంట్ బాలీవుడ్ సాంగ్స్ని క్లిక్ చేశాను, ప్లే చేస్తున్నానండి. ఇది సీరియల్ ఛానల్ అండి. ఇలా ప్లే చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.